ఈ కొత్త సఫారీ వెహికల్కి మనకి వెంట్ సీట్ పనిచేయట్లేదని వచ్చిందండి. సీట్ వెంట్ రైట్ సైడ్ అయితే పనిచేయట్లేదు. మెమరీ సీట్ అయితే పనిచేస్తుందండి. మెమరీ 1, మెమరీ 2, మెమరీ 3 అలాగే సీట్ అప్ డౌన్ 2 వర్క్ అవుతున్నాయండి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సైడ్ ట్రిమ్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకోవడానికి మనకి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ వస్తుంది. ఈ స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత క్యాప్ బయటకు వచ్చేసింది. ఇదిగోండి నీట్గా ఈ స్విచ్ అయితే బయటికి తీసాము. బయటికి తీసిన తర్వాత ఈ స్విచ్ వర్క్ అవ్వటం లేదు. సరే అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ స్విచ్ రైట్ సైడ్ వేసుకోవచ్చండి. ఈ వెహికల్స్లో లెఫ్ట్ సైడ్ స్విచ్ తీసి రైట్ సైడ్ వేసేసాము. వర్క్ అవుతుంది. ఇది వర్కింగ్ కండిషన్ కానీ బ్లోయింగ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. అయితే స్విచ్ ఒకటే కంప్లైంట్ ఉందండి మన వెహికల్లో. అలాగే వోల్టేజ్ కూడా చెక్ చేసుకున్నామండి. ప్రతి దాంట్లో 2 ఎర్తలు వస్తాయి, మిగిలిన వోల్టేజ్ వస్తాయి. అన్నింటిలో ఖచ్చితంగా మనకి 5 వోల్టేజ్ వచ్చిందండి. దీంట్లో అసలు ప్రతిదీ ఇగ్నిషన్ ఆన్లోనే చెక్ చేసుకోవాలండి, ఇగ్నిషన్ ఆఫ్లో కాదు. ఇగ్నిషన్ ఆన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా 5 వోల్టేజ్ అయితే వచ్చిందండి. 5, 4 అలాగా బ్యాటరీ కెపాసిటీ బట్టి వచ్చిందండి. స్విచ్ మార్చుకోవాలి, 2000 కాస్ట్.